తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆసీనులైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో ఈ మహానాడు వేడుకలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి మహానాడు వేదికగా దళిత సంక్షేమం మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు చాలా ఆనందిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించినటువంటి పార్టీ. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలనే ధ్యేయంతో, అదేవిధంగా ముఖ్యంగా దళితులకి సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కని మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవానికి ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో, మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దళితులని ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి పదవుల్లో అందరం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జిఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన, ఇలా ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు దళితుల స్థితిగతులను మార్చడానికి 1997లో స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాలకి ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో దళితుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి 42 రికమెండేషన్లని 30 జీవోలు ఇచ్చి మరి అన్ని విధాలుగా సహకరించి దళితుల్ని మరి గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దళితులకి నిజంగా సేవ చేసినటువంటి, నిజంగా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి తెలుగుదేశం పార్టీ విధానాలని ప్రతిరోజు ప్రజల్లో ఉంచే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.